జొన్న పిండితోటి అట్లయితే వస్తున్నాను. జొన్న పిండి ఇట్లా జల్లించి గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి మనం దోశలు అట్ల పిండికి ఎట్లా కలుపుకుంటాం అట్లనే కలుపుకోవాలి. దీంట్లో అయితే వాటర్ పోసి కలుపుకున్నాం. ఇప్పుడు ఇట్లా అట్ల పిండికి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది పోసుకో పెనం పెట్టి పెనం వేడైనాక ఇదైతే కలిపింది. మళ్ళీ ఇంకొక దిక్కు కాల్చుకుంటాం. ఇట్లా టర్న్ చేయాలి మెల్లగా. రెండో వైపు కూడా ఇట్లా దూరంగా కాల్చుకోవాలి. రొట్టెలు చేయడానికి వాళ్ళు కూడా ఇట్లా పిండితో మంచిగా అట్టు పోసుకొని తినచ్చు. మంచిగా నీటి కూడా ఇట్లా దూరంగా కాల్చుకోవాలి. తీసేస్తాం. అట్లాగే ఇంకోటి కూడా ఇస్తాం. జొన్న పిండి అట్లా ఇట్లా పప్పులో పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా రొట్టెలు చేయడానికి వాళ్ళు అట్లు పోసుకొని తింటే హెల్త్కి మంచిది. జొన్న పిండి మంచిది కాబట్టి ఇట్లా అట్లు కూడా పోసుకొని తినచ్చు. జొన్న రొట్టె చేయడానికి వాళ్ళు మస్తు వస్తాయి.